ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎన్ని కష్టాలున్నా మన గద్వాల అభివృద్ధి కొరికి సార్ నాకు ఈ పని కావాలి మా గద్వాల కంటే అర్ధరాత్రి కూడా నా కొరికి నాకు అండగా నిలబడి మరొకసారి గెలుపుకి సారే ముఖ్య కారణం. సార్కు కూడా నేను సభాముఖంగా నమస్కరిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరొకసారి సారు మన గద్వాల రావడం చాలా సంతోషం. ఎన్నికల సమయంలో నేను చాలా సార్లు అడిగినా సార్కి సమయం లేక రాలేకపోయినారు. సార్ ఆశీర్వాదంతో నన్ను మీరెల్లా గెలిపించినారు. మరొకసారి మన గద్వాలకి రావడానికి ఈరోజు జలదీక్ష కార్యక్రమం ద్వారా సార్ ఇక్కడ రావడం అదృష్టంగా భావిస్తూ మన గౌరవ మంత్రివర్యుల్ని మాట్లాడాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ అందరి గొంతు తడపడం కోసం వెంటనే కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి కృష్ణా నదీ జలాలను తీసుకురావాలని నేడు జలదీక్ష చేపట్టినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు, ప్రజల మనిషి, నిత్యం ప్రజల మధ్య ఉండే మీ శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణమోహన్ రెడ్డి గారికి, మరో శాసనసభ్యులు గౌరవనీయులు విజయుడు గారికి, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డైనమిక్ లీడర్ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మా మిత్రులు రాగందొడ్డి వెంకట్రాములు గారు, అభిలాష్ గారు, కరాటే రాజు గారు, వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ సీనియర్ నాయకులు, మా మండల పార్టీ అధ్యక్షులు, గద్వాల నియోజకవర్గ రైతు సోదరులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇంత మండు టెండల్లో కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ నడిగడ్డ ప్రజల కోసం రేపు 15 రోజులైతే తాగడానికి నీళ్లుండయి, మా అక్క చెల్లెలకు కష్టాలు వస్తాయి, ఈ మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడం కోసం ఆయన దీక్ష చేపట్టారు. ఇవాళ ఈ దీక్షకు గద్వాల నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలు, వర్తక వాణిజ్య హమాలీ సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఎవరెవరైతే ఈ దీక్షకు మద్దతు పలికారో వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కృష్ణమోహన్ రెడ్డి ఎవరి కోసం చేసిండు? గద్వాల ప్రజల కోసం చేసిండు. ఇదేమన్నా కొత్తగా? వెనకడ పోయినసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా గిట్టనే కరువు పడ్డది. అప్పుడు నేనే నీళ్ల మంత్రిగా ఉన్నా. ఆ రోజు నీళ్ల మంత్రిగా నేను కర్ణాటకకు వెళ్లి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ రోజు మేము నీళ్లు తెచ్చాం, ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చాం. మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా. మరి మొన్న ఓట్లు వచ్చినప్పుడు కర్ణాటకకి వెళ్ళి లీడర్లు వచ్చిండ్రు, పైసలు తెచ్చిండ్రు, బాగానే మంచిండ్రు. మరి ఇప్పుడు నీళ్ళు ఎందుకు తేవడానికి చేతన అయితే లేదు మీకు? బాగా మాట్లాడుతున్నారు కదా. ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నారాయణపూర్ డ్యామ్ లో 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క 5 టీఎంసీలు ఈ ప్రాంత ప్రజల పంటలు కాపాడడానికి, ప్రజలకు నీళ్లు తాగేయడానికి తేవడం చేతనైతే లేదా అని నేను అడుగుతా ఉన్నా. నరకుడు కాదు, ఈ ప్రజలకు మేలు చేయండి. ఆ 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, ఒక 5 టీఎంసీలు తేవడం చేత కదా. ఎందుకు కర్ణాటకతో మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు నీళ్లు తేలేకపోతున్నారు? ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని ఇలా అంకుశంతో పొడిచి కళ్ళు తెరిపించడం కోసమే కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్ష. ఈ దీక్ష మీకోసం, ఈ దీక్ష అక్క చెల్లెల కోసం, ఈ దీక్ష ఈ ప్రాంత రైతుల కోసం కృష్ణమోహన్ రెడ్డి గారు చేశారు. నేను అడుగుతా ఉన్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో
నీళ్ల కోసమో కరెంటు కోసమో ఒక ఎమ్మెల్యే దీక్ష పట్టినాడే? 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంచి నీళ్ల కోసమో కాలువ నీళ్ల కోసమో కరెంటు కోసమో ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిందా? ఒక్క ఎమ్మెల్యే దీక్ష పట్టిందా? మరి గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కాలేదు, ఇవాళ రోడ్డెక్కి దీక్ష పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 100 రోజుల్లో 220 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు రోడ్డు మీద పడ్డారు, రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు దీక్ష చేస్తా ఉన్నారు. ఇవాళ ఏమైపోయిందంటే వద్దురో నాయన ఈ కాంగ్రెస్ సర్కారు అని 4 నెలల్లోనే ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ సర్కార్ అంటున్నారు ఇవాళ రైతులు, వద్దురో నాయన ఈ సర్కార్ అంటున్నారు మహిళలు. 4 నెలల్లోనే ఇవాళ ఆగం చేసింది. అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరన్నా నీళ్ల కోసం రోడ్డెక్కిండ్రా? ఈ కష్టాలు వచ్చినాయా? కేసీఆర్ దిగిండో లేదో 4 నెలల్లో మంచినీళ్ళ కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, దవాఖాన్లలో మందులు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, అన్ని కోతలే. ఈ ప్రభుత్వానికి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు గడప దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వచ్చింది, ఈ రాష్ట్రంలో అన్ని రకాల కష్టాలు మొదలైనవి. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండ్రు? మార్పు తెస్తాం అన్నారు. ఏం మార్పు తెచ్చిండ్రు ఆయన? మళ్ళీ పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళీ కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకనే పరిస్థితి వచ్చింది. ఏం మార్పు తెచ్చిండ్రు? ఏం ఉద్ధరించిండ్రు మీరు? ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలన గాలి వదిలేసిండు. కండువాలు కప్పడానికి ప్రతిపక్ష నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. జితేందర్ రెడ్డి ఇంటికి, కేశవరావు గారింటికి కండువాలు కప్పే పట్ల బిజీగా ఉన్నాడు. పరిపాలన చేతనైతలేదని పాలన గాలి వదిలేండు. రాజకీయాలు తిట్ల పురాణం. కిట్లు బంద్ అయినాయి, తిట్లు మోపైనాయి. కేసీఆర్ కిట్టు బంద్, న్యూట్రిషన్ కిట్టు బంద్, తిట్లు మాత్రం ఫుల్. కాంగ్రెస్ హయాంలో కిట్లు బంద్, తిట్లు ఫుల్. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి పాలన, ఈ కాంగ్రెస్ పాలన. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం, రైతుల పక్షపాతిగా ఉండే ప్రభుత్వం. ఆనాడు మీరందరూ మా కృష్ణమోహన్ రెడ్డి గారు కోరితే గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చింది కేసీఆర్. దాదాపు 40-50% పనులు పూర్తయ్యాయి. వెంటబడతాం, ఆ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ కాంగ్రెస్ గత తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ పాలమూరు జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేశాయి. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు మూలకు పడ్డాయి. దశాబ్దాల తరబడి పెండింగ్ లో పనులు పెట్టారు. ఆ ప్రాజెక్టుల పేరు మారి పెండింగ్ ప్రాజెక్టులు అయిపోయినాయి. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నేను, మా శ్రీనివాస్ గౌడ్ అన్న, మా నిరంజన్ రెడ్డి గారు ప్రాజెక్టుల దగ్గరనే పండుకున్నాం. రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఈ పాలమూరు జిల్లాలో 6,50,000 ఎకరాలకు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల కింద నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మన నెట్టంపాడు కింద ఆనాడు మేము ఎక్కినాడు 1,700 ఎకరాలకు నీళ్లు వస్తే మా కృష్ణమోహన్ అన్న కృషి, కేసీఆర్ ఆశీర్వాదంతో 1,40,000 ఎకరాలకు నెట్టంపాడు కింద నీళ్లు ఇచ్చాం. ఇది మాకు రైతుల మీద ఉన్న ప్రేమ. ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు 6 గంటల కరెంటే ఉండే, 24 గంటల మోటార్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ కాదా? సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్ కాదా? మండలానికి ఒక గోడౌన్ కట్టింది కేసీఆర్ కాదా? గద్వాల మార్కెట్ యార్డును అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? దయచేసి ఆలోచించండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను, మొన్న ఎలక్షన్ల ముందు రైతులకు ఇచ్చేస్తాం అచ్చేస్తామన్నారు. ఒక్కటన్నా చేసినారే?
నేను వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మన ఇండ్లకు వచ్చి బాండ్ పేపర్లు వచ్చారు, నోటరీ డాక్యుమెంట్లు వచ్చారు, చేతులల్లో పట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కిర్రు, గెలవగానే గడ్డకు పడ్డారు. ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు. ఏమైనా 15,000 రైతు బంధు అంటే సప్పు లేదు. 2 లక్షల రుణమాఫీ ఇచ్చినారే, 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ డిసెంబర్ 9 వరకు 4 నెలల ఏమైంది రుణమాఫీ? నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటైంది, కానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతాను. అవ్వా తాతలకు ఏమన్నాడు? అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు? 2,000 బిడ్డ అన్నది ఒక అవ్వ. ఇగో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. నీ మన్మడు వచ్చి కాలొత్తుతాడు అని మురిపించిండు. నమ్మి ఓట్లేస్తే 2,000 పింఛన్ కూడా ఒక నెల ఎగ్గొట్టిండు. అడిగిట్లా జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండు. ఆ ముసలాలు పాపం మొదటి వారంలో పెన్షన్ వస్తుండే, 30 తారీఖు పడుతుంది పెన్షన్. రోజు పోస్ట్ ఆఫీస్ కు బ్యాంకుకు పింఛన్ వచ్చిందా అని తిరిగి ముసలాళ్ళ కాళ్ళు వస్తున్నాయి, కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఏమైంది? 4,000 అంటున్నా. ఇప్పుడు 4 నెలల్లో నెలకు 2,000 అంటే 8,000 రూపాయలు ఒక్కొక్క అవ్వ తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? 4,000 పడ్డదా లేదా? ఇవాళ అందుకే ఊర్లలోకి వచ్చి కాంగ్రెస్ ఓటు అడిగితే మా అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డావు, కానీ ఇచ్చినాకనే ఓటు అడగాలని చెప్పాలి. మహాలక్ష్మి వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్. మరి ఏమైనా 2,500 మీ చెల్లెకి వచ్చినాయా? మీ ఇంట్లో మీ భార్యకు వచ్చినాయా? మీ అమ్మకు వచ్చిందా? ఎవరికన్నా? మరి కుల్ల 2,500 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కి రానోళ్ళంతా కారు గుర్తుకొట్టేయండి. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డారు. 4 నెలలు ఇంటి 2,500, 10,000 బాకీ పడ్డా లేదా? ఎవరైనా కాంగ్రెస్ వాడు ఓట్లు అడగడానికి వస్తే అక్క చెల్లెలు చీపురు గడ్డలు పట్టుకొని తయారుండాలి. బిడ్డ 10,000 ఇచ్చినాక మాట్లాడలేదు ఓట్లు అడగడానికి. వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? ఎన్ని మాటలు చెప్పిందే ఇట్లా. పిల్లలకు నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తామన్నారు, మోసం చేసిందా లేదా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. అన్ని ఎగబెట్టిండ్రు. ఈ అన్ని ఎగబెట్టిన కాంగ్రెస్ కు మనం గుణపాఠం చెప్పాలి. 6 గ్యారెంటీలని నమ్మబలికిండ్రు, 6 గ్యారెంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిండ్రు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు గ్యారెంటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు. నువ్వు బిడ్డ గ్యారెంటీ అని చెప్పి మమ్మల్ని మోసం చేసినావు, గ్యారెంటీగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చురుకు పెడతామని తెలంగాణ ప్రజలు మీరే ఆలోచించండి. ఎవరికన్నా మేం చేసినారే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఏ ఒక్కరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఆ రోజు ఏమన్నారు? 100 రోజుల్లో చేస్తాం, 100 రోజుల్లో చేస్తామన్నారు. అంటే అందరూ అనుకున్నారు వీడు 100 రోజుల్లో ఏమైనా ఉద్ధరిస్తాడేమో అనుకున్నారు. కానీ వీడికి ఇంత ఉద్దర మాటలు మాట్లాడతాడని అనుకోలేదు. అన్ని ఉద్దర మాటలను తెలిపోయింది కాంగ్రెస్ సంగతి. వీడు ఉద్ధరించేది ఏం లేదు, అందరూ ఉద్దర దుకాణం అనేది సమస్య అయిపోయింది ఈ రోజు. అందువల్ల మనం గట్టిగా ఉండాలి. దయచేసి ఒకటే చెప్తున్నా, మొన్న నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా, వాళ్ళకి గట్టిగా అడిగినా వాళ్ళను రేపు అడగాలనా వద్దా? అడగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు కృష్ణమోహన్ రెడ్డి గారు మా విజయుడు నేను అసెంబ్లీలో గట్టిగా రేవంత్ రెడ్డిని అడగాలి. మేము ఏమని అడగాలి? మేము
బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు అక్క చెల్లెలకు 2500 ఇస్తాను మోసం చేసినావు, ముసలోళ్ళకు 4000 ఇస్తాను మోసం చేసినావు, రైతులకు 15000 ఇస్తాను మోసం చేసినావు, తులం బంగారం ఇస్తాను ఎగవెక్కినావు, స్కూటీలు ఇస్తాను మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినావు. అందుకే ఎంపీ ఎన్నికల్లో నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్త్ అయింది. అందుకే మా గద్వాలలో నీకు కళ్ళు గంచి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు అని బల్ల గుద్ది అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడడానికి మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిపించారు. తప్పిపోయేవాళ్ళ కాంగ్రెస్ కోటేసింది అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? అరే నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినా, 500 మక్కలకు వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా, 24 గంటల కరెంట్ ఇయ్యలేదు, కౌలు రైతులకు 15,000 ఎగ్గొట్టినా, వ్యవసాయ కూలీలకు 12,000 ఎగ్గొట్టినా, ఉద్యోగస్తులకు 4 డిఏలు ఎగ్గొట్టినా, మహిళలకు 2500 ఎగ్గొట్టినా, ముసలోళ్లకు 4000 ఎగ్గొట్టినా, నన్నే గెలిపించింది ఇచ్చేది లేదు పోంటాడు. అనడా నన్నే గెలిపించింది ఇచ్చేది లేదు పోంటాడు. 4 నెలలకే ముక్కులకు వచ్చింది. ఇప్పుడు గిట్ట దొరకబట్టకపోతే అడగబట్టకపోతే మళ్ళీ 4 ఏళ్ళ దాకా దొరకడు. 4 ఏళ్ళ దాకా దొరకడు. మీరు మాకు బలం ఇవ్వండి, మేము కొట్లాడతాం. కృష్ణమోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచుతాం, మన హక్కుల కోసం నిలబడతాం, తెగబడతాం. మీకోసం దేనికైనా గట్టిగా పోరాటం చేస్తాం. మేము ఆ బలాన్ని మీరు ఇవ్వాలి. లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మీరు చూస్తున్నారు, వాళ్ళు నీళ్లు దేవయ్యా బాబు, మంచి నీళ్లు కావాలి, పంటలు ఎండుతున్నాయి, కాలువ కింద నీళ్లు కావాలంటే ఈ రేవంత్ రెడ్డి మంత్రులు మా మీద గొంతు పెంచుతున్నారు. సరే మమ్మల్ని ఎంతగా తిట్టుని పడతాం, దానికి ఇబ్బంది లేదు. కర్ణాటకకు వండి ఒప్పించి 5 టీఎంసీల నీళ్లు తేవాలని చెప్పి నేను గద్వాల నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పని చేయండి, నీళ్లు కావాలి. రాజకీయాల తర్వాత ప్రజల గొంతు ఎండకుండా చూడండి, అక్క చెల్లెల కష్టాలు రాకుండా చూడండి, చివరి దశలో ఉన్న పంటలు కాపాడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉంటాను. బీజేపీ పైన కూడా దీక్ష పట్టింది. అలా నకలు కొడుతున్నారు మనం చూసి. అరే మొత్తం రైతులంతా కేసీఆర్ దిక్కు పోతురని వాళ్ళకు పోటీ ఉన్నది. మొన్న బండి సంజయ్ కరీంనగర్ లో దీక్ష పట్టిండు, ఆయన ముంగట పడతాడు అని ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ లో దీక్ష పట్టిండు. వాళ్ళకి ఆపస్ లో పడతలేదు వాళ్ళిద్దరికి. ఆయన కరీంనగర్ లో నిన్న పట్టిండని ఇవాళ హైదరాబాద్ లో దీక్ష పట్టిండు. నేను అడుగుతున్నా, అసలు బీజేపీ వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? ఏం చేసిండ్రు రైతులకు? పోయిన 2 ఏళ్ల కింద మా దగ్గర వడ్లు బాగా వండినాయి అంటే వడ్లు కొనమండి ఈ బీజేపీ చేతులు ఎత్తలే. ఇదే కృష్ణమోహన్ రెడ్డి నేను కేసీఆర్ అందరం పోయి ఢిల్లీలో నిరాహార దీక్ష పట్టిన వడ్లు కొనమంటే నూకల్ బుక్కు నేర్పుని మీ ప్రజలకని అవమానపరిచిన ఈ బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా నేను అడుగుతా ఉన్నా. అరే ఏం చేసిందా బీజేపీ రైతులకు? మీరేం చెప్పిండ్రు? స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం, ఖర్చుల మీద 50% రైతులకు మిగిలేటట్టుగా మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు. ఏమైంది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్? 10 ఏళ్లైనా ఎందుకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని పోయినసారి ఎలక్షన్లలో మాట ఇచ్చారు. ఏమైంది మద్దతు ధరకు చట్టబద్ధత అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. నల్ల చట్టాలు తెచ్చారు. ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తూ ఢిల్లీకి బయలుదేరిన రైతులకు ఇనుప కంచెలు పెట్టి లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలు కొట్టి 700 మంది రైతుల్ని చంపిన ఈ బీజేపీ రైతుల గురించి మాట్లాడేది. వెనకటికట 100 ఎలుకలు నిన్న పిల్లట దీక్ష పట్టిందట. ఈ బీజేపీ వాళ్ళు కూడా 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకొని రైతుల జీవితాలు ఆగం చేసి మద్దతు ధరకు మీరు చట్టబద్ధత తేకుండా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయకుండా మీరు రైతుల గురించి దీక్ష పట్టుడా? ఇది మొసలు కన్నీరు, ఇది ఎన్నికల కోసం చేసిన నాటకం అని ఇలా ప్రజలకు అర్థమవుతాం. నిజంగా బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ చేయండి, మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి. మీరు రైతులకు చేసిన ఒక్క మంచి మాట, ఒక్క హామీ చెప్పగలుగుతారా? ఏమీ లేదు. రైతులంతా కేసీఆర్ దిక్కు చూస్తున్నారని వీళ్ళు నడిమిట్ట దీక్షలు పట్టుడు స్టార్ట్ చేసింది. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మా కేసీఆర్ రైతులకు ఏం చేసిండు అంటే మా రైతులు చెప్తారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు,
రైతు బంధు 10,000 ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు, చెరువులు మంచిగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. अरे मैं बीजेपी वाले जपता रहे क्या करा बीजेपी? कोई एक काम करा? कुछ भी नहीं है। हमारे भाइयों बहनों, आप लोग सोचिए, कल रेवंत रेड्डी ने क्या बोला? बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद होना। किससे बोल रहा? रेवंत रेड्डी मोदी साहब को पूछ रहा, आगे भी तुम्हारा आशीर्वाद रहना। बोले तो तुम क्या बोलना चाह रहे? आगे भी तुम प्रधानमंत्री बनते, तुम्हारा सरकार बनता, तुम्हारा आशीर्वाद मेरे को होना बोलना चाहते हैं क्या? सोचो, इन्हें जाके पहले अदानी से गला मिल लिया स्विट्जरलैंड में, यहाँ आने के बाद मोदी साहब को सलाम करना शुरू करा। बोलता है मैं खुद आरएसएस वाला हूँ, अंदर से इन्हें बीजेपी से मिला हुआ है। हमारे मुसलमान भाइयों बहनों सोचिए, एक भी वादा कांग्रेस हुकूमत ने जो इलेक्शन से पहले आपके लिए करा, उसमें एक भी नहीं निभाया। मैं आपसे पूछना चाहता हूं, कभी भी कोई सरकार में बगैर मुसलमान मिनिस्टर कोई हुकूमत बना अपने राज्य में? या तेलुगु देशम या बीआरएस या कांग्रेस, कम से कम एक मुसलमान तो मिनिस्टर रहता था। आज रेवंत रेड्डी के कैबिनेट में एक मुसलमान भी नहीं है। केसीआर साहब ने डिप्टी सीएम दिए, होम मिनिस्टर दिया, बहुत ही इज्जत दी है। हर रमजान में आपको तोहफा मिला, ये रमजान में तोहफा मिला क्या? इमाम मौजम को 12,000 देते बोले, दिया क्या? वो 5,000 भी सही नहीं मिल रहा। प्रीमरी स्कूल में जो बच्चों को पढ़ाई करते, उन लोगों का तनख्वाह खुद नहीं मिल रहा। बजट में 4,000 करोड़ देते बोले, आधा भी नहीं दिया। ये पूरा आप लोग समझना है। बीआरएस सेक्युलर पार्टी है, बीआरएस हिंदू मुसलमानों को दो आंख समझ के चलने वाले हैं। ये कांग्रेस, ये रेवंत रेड्डी ने इनका कुर्सी बचाने के लिए इन्हें खुद बीजेपी से मिला हुआ है। आप लोग सोचिए, हमारे आरएस प्रवीण कुमार साहब को जिताइए, पढ़ लिखे सो आदमी है, आईपीएस ऑफिसर है, कल के दिन अपने कामों के लिए लड़ सकता, और उनके जो आईपीएस ऑफिसर होने से वो बहुत सारे अपना काम भी निकाल सकते हैं। ఆలోచించండి, అందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ మా కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్షతోనైనా కళ్ళు తెరవాలి, కర్ణాటకకు వెళ్ళాలి, అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి 5 టీఎంసీల నీళ్లు తేవాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.